ప్రతి ఒక్కరూ రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. అయినా కూడా చాలా మంది ఇంకా ఈకేవైసీ అయితే చేసుకోలేదు. దానివల్ల వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది కట్ అయ్యే అవకాశం ఉంది. రేషన్ షాప్ కి వెళ్ళినా కూడా వాళ్ళకి సరుకులు ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రేషన్ కార్డ్ కు ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే డూప్లికేట్ అనేవి తొలగించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంది. మీరిప్పుడు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకోవడం కోసం రేషన్ షాప్ కి వెళ్లాల్సిన పని లేకుండా మొబైల్లోనే ఈకేవైసీ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆప్షన్‌ను అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ చేయించుకోవాలి అని పదే పదే చెప్తూ వచ్చింది. ఇంతవరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్ అయితే ఇచ్చింది. ఆగస్టు 31వ తారీఖు వరకు ఈకేవైసీ అయితే ఎవరైతే రేషన్ కార్డ్‌కు చేసుకోరో వారి యొక్క రేషన్ కార్డ్ డూప్లికేట్ అని గుర్తించి వారిని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం రేషన్ కార్డ్‌కు సంబంధించిన ఈకేవైసీ అనేది మన మొబైల్‌లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూడండి. మీరు వీడియో చివరి వరకు చూస్తే మాత్రమే ఈ స్టెప్ మీకైతే అర్థమవుతుంది. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మీకు స్టెప్స్ అనేవి అర్థం కావు. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో చూడండి. సో మీరు గూగుల్‌లోకి వెళ్ళి మేరా ఈకేవైసీ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యాప్‌ను అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది పూర్తిగా సెంట్రల్ యాప్. ఇది నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ అంటే డీఎఫ్‌పీడీ డివిజన్ వాళ్ళు తయారు చేశారనమాట. ఇది ట్రస్టెడ్ యాప్. అలాగే ఇది గవర్నమెంట్ యాప్. మీరు దీన్నైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క రెసిడెంట్ స్టేట్ అయితే అడుగుతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క హోమ్ స్టేట్ అంటే మీ ఇల్లు ఏ స్టేట్‌లో ఉందో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్‌కు అయితే లింక్ అయి ఉండాలి. మీకు ఓటీపీ వస్తే మాత్రమే ఈ కేవైసీ అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు గనక ఆధార్ నంబర్ అనేది మొబైల్ నంబర్‌కు లింక్ అయ్యి లేకపోతే వెంటనే లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేస్తే మీకు ఈజీ అయితుంది. ఇప్పుడు నేను మా అక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసి ఇప్పుడు నాకు ఓటీపీ వస్తుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఈ కేవైసీ అనేది చేసుకోకపోతే మీకు ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ అనేది ఏమి చూపించదు. ఒకవేళ మీరు గనక ఈ కేవైసీ చేసుకున్నట్లయితే ఇలా ఎస్ అనైతే వై అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు గనక ఈ కేవైసీ చేసుకోకపోతే ఫేస్ రికగ్నిషన్ యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫేస్ ఈకేవైసీ అనేది చేసుకోండి. సో ఏ విధంగా ఈకేవైసీ చేసుకోవాలో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.